ఈరోజు జాతీయ వీధి వ్యాపారస్తుల సంఘం జహీరాబాద్ వారు మరి ఏదైతే కూరగాయ మార్కెట్ లోపల అపరిశుభ్రంగా ఉన్నది, మరి చాలా వరకు కూరగాయలు అమ్ముతాము, అవన్నీ కూడా తినుబండరాలైనటువంటి వస్తువులు. మరి ఎవరైతే విక్రయించుకోవడానికి అక్కడ ఉన్నట్లయితే కొనుగోలుదారులు వచ్చి పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి మా జహీరాబాద్ వీధి వ్యాపారస్తులు అందరూ కూడా మన మున్సిపల్ కమిషనర్ గారికి ఇప్పుడే మరి మెమరాండం ఇచ్చిండ్రు. తక్షణమే అక్కడ తాగునీరు కానీ అక్కడ ఉన్నటువంటి అపరిశుభ్రతను అంతటిని కూడా శుభ్రత చేసి మరి ఏదైతే కూరగాయల మీద ఈగలు కానీ ఇప్పుడు చాలా రకాలైనటువంటి క్రిమికీటకాలు ఉత్పత్తి అయ్యే పరిస్థితులు వర్షాకాలము మరి కాబట్టి మీరు పరిశుభ్రంగా ఉంచితే జహీరాబాద్ ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు కాపాడే వాళ్ళం అవుతామని చెప్పేసి ఉదార స్వభావంతో అందరు వ్యాపారస్తులు పెద్ద ఎత్తున మున్సిపల్ కమిషనర్ గారికి దగ్గరికి ఇచ్చేసి మెమరాండం ఇచ్చారు. మరి కమిషనర్ గారు కూడా మాట్లాడుతూ ఇదివరకే చెప్పారు, మళ్ళీ అక్కడ ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే వెంటనే 24 గంటల్లో నేను అవన్నీ కూడా శుద్ధి చేయించడానికి నేను చర్యలు తీసుకుంటా. ఏదైతే డబ్బు పరమైనటువంటి సమస్య ఉన్నట్టయితే సంబంధిత చైర్మన్ గారితో వివరించి మా కౌన్సిల్లో పెట్టేసి మళ్ళీ ఆ యొక్క ఖర్చును కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని హామీని ఇచ్చారు. మరి దీనికి కూడా మా జహాంగీర్ గారు కౌన్సిలర్ కానీ నేను కానీ మా మోతీరామ్ కానీ అబ్దుల్లా యూనుస్ ఇంకా చాలా మంది కౌన్సిలర్ మరి మీరు అందరు కూడా మరి జహీరాబాద్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వరకు ఇచ్చేసినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి మీ అందరి ఐక్యత మున్ముందు కొనసాగించాలి. మనం వ్యాపారమే కాదు స్థానికంగా ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యాలను కూడా కాపాడడానికి ముందుకు రావాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా మీకు మరొకసారి జాతీయ వీధి వ్యాపారస్తులందరికీ కూడా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు.